రోజుకి అంటే ఆ కుటుంబాలన్నీ కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పేసి ఆ రోజున మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెట్టేటప్పుడు అక్క చెల్లెలకి ఉన్న వాళ్ళకి ఆ మధ్యాహ్న భోజనం రోజు కల్పించాలని చెప్పి ఆ రోజు అనుకున్నప్పటికీ అది మనమే కొనసాగిస్తామేమో అని మేము అనుకున్నాము. కానీ మాకు తోడుగా కుటుంబ సభ్యులంగా అన్నదమ్ములు ఈరోజు 15వ శుక్రవారం రోజుకి ఉంటూ గత మళ్ళీ ముందుకి ఫిబ్రవరి వరకు మేమున్నామని చెప్పకంటే వాళ్ళందరూ కూడా అందరికీ కూడా మా కుటుంబాలన్నీ చేయి కలిపి మాతో పాటు పాల్పంచుకోవడం కూడా మేము కూడా కుటుంబం మంది కూడా అదృష్టంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఎంతో మంది ప్రజలు కూడా ఇలాంటి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉన్న సమస్యలు కూడా ఏదైనా కూడా ఇక్కడ ఇంకా అభివృద్ధి చేసేదానికి 50 బెడ్డెడ్ ఉన్న 50 పడకలున్న ఆసుపత్రిని 100 బెడ్డెడ్ కూడా తీసుకొచ్చేదానికి సౌకర్యం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా అక్క చెల్లెములు బాగుండాలని వాళ్ళందరూ బాగుండాలని అదేవిధంగా నన్ను నమ్ముకున్న మా తెలుగుదేశం కుటుంబం సభ్యులందరూ కూడా ఈరోజు కార్యకర్తలు అని చెప్పేది నా కుటుంబ సభ్యులనే చెప్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఆ రోజు ఏ రకంగా వచ్చానో రోజుకి నేనే నాది నా పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క ఏ కార్యక్రమం జరిగిన విజయవంతంగా వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని ఎప్పుడు గుర్తుపెడుతున్నాను. మీరు ఏదైనా ఉన్నా కూడా దృష్టి చేసుకోండి. అందరూ కలిసిమెలిసి మాట్లాడి ఏ కార్యక్రమమైన అభివృద్ధి పనులు నడిపి ప్రజలకు మేలు చేసేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దగా 5 కోట్ల ప్రజలు మేలు చేసేదానికి అన్ని విధాలుగా అభివృద్ధి పనులు నడిపేదానికి ఆయన ముందున్నారు. కాబట్టి 5 అడుగు ఉచ్చారణలో మనం రాసుకున్నాం. కాబట్టి ఏదైనా పుట్టుకలు ఏ చెప్పాలి కానీ ప్రతి ఒక్కరికి మేలు చేసేదానికి మేము ముందుంటామని చెప్పి అదేవిధంగా ఈరోజు ఈ 10వ శుక్రవారం రోజు నేను సైతం అని చెప్పేసి ఆధార్ కార్యక్రమానికి నేను కూడా ఉంటానని చెప్పేసి ముందుకు వచ్చి ఈరోజు అన్న కార్యక్రమాన్ని పెట్టడం సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సుధాకర్ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా 14వ శుక్రవారం రోజు ఆ రోజు మేమందరం ఎవరికైనా మన కుటుంబ సభ్యులు ఎవరికైనా కూడా ఇది నాది అని చెప్పేసి ఈరోజు మా పెద్దన్న విజయవంతంగా అక్క చెల్లెమ్మకి అన్నదానం కార్యక్రమం చేపట్టడం కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రమ్మా ఊరగాయ అంటే కిరణ్
పోతే వచ్చిందంటే పైన అది వచ్చేది నిలబడి గాడేం చేస్తున్నావు
గవర్నమెంట్ హాస్పిటల్లో 15వ శుక్రవారం ఈరోజు ఈ 15వ శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే, మన అందరి ఆప్తుడు, మన గుమ్మనూరు జయరామన్న గారికి, అదేవిధంగా నియోజకవర్గంలో 3 మండలాల్లో ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంతో ముందుకొస్తూ యువ నాయకుడైనటువంటి ఈశ్వర్ గారికి, అదేవిధంగా ఇక్కడ మన టీడీపీ కుటుంబ సభ్యులకు, ఇక్కడ ఉన్న చికిత్స కోసం వచ్చిన గర్భిణీ అక్కలకు అందరూ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 15వ వారం ఉన్న ఇది. ఈ 15వ వారము మన కొత్తపేట సూరి, కొత్తపేట సుధాకర్ ఇద్దరు కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 14వ వారం మేము ఎవరు రాలేకపోయినాం, అన్న తప్పే ఉన్న రోజు కాబట్టి ఆ రోజు మన పెద్ద ఆయన చిండ్రెడ్డి అన్న ఆ రోజు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు పెద్ద ఆయన చిండ్రెడ్డి అన్నకు, సుధాకర్, మన సూరికి వాళ్ళ ముగ్గురికి ఈరోజు సన్మాన కార్యక్రమం జయరామన్న ద్వారా చేస్తున్నామని చెప్తూ, అలా ఒకటే తెలుగుచేస్తున్నా నీకు మొదటి రోజు పెట్టిన వారము నేను అనుకున్నా ఇట్లా కంటిన్యూ చేయబోయగలిగిన అనుకున్నాను. కానీ ఫిబ్రవరి వరకు ఫుల్గా ఉన్నామంటే మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈరోజు నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే నేను పెడతానని మన కుటుంబానికి తోడుగా ఉంటున్న మన గుత్తి మండలంలోనే ప్రతి ఒక్కరికి అన్నదమ్ములందరికీ నా యొక్క శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఎమ్మెల్యే జయరామన్న గారు మాట్లాడాల్సిందిగా
కాబట్టి వందనాలు. చేస్తున్న పనులు తోడుగా ఉండండి నాయన. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ కాపులు దయచేయండి, భద్రత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఆయన సేవకులుగా ప్రేమించి మార్గవిధానం తీసుకోవాలి. 17వ తారీఖు డిసెంబర్ నా తండ్రి ఆయన అందరూ కలిసి సభ చేస్తుండగా సాగా ఆహ్వానించిన తండ్రి ప్రేమలో ఆయన తండ్రి వస్తున్న కృపక్షమించి మీరు బయటపడుతున్నాయి. ఆయన తండ్రి నాలుగు బట్టి కార్యక్రమాలను బట్టి జనాన్ని బట్టి అందరిని బట్టి దాన్ని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయడం అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యే సార్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ తండ్రి నేను మీ కాపుదల దయచేయమని సకల ఆరోగ్యం తండ్రి నేను దీనికి బయటపడుతున్నాను. నా తండ్రి 15వ తారీఖు దాన్ని బట్టి తీసుకోండి. ఏ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్.